తెనాలి మున్సిపాలిటీలో ప్రస్తుతం ఉన్న కౌన్సిల్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. దాదాపు చివరి సమావేశం అనదగ్గ అత్యవసర సమావేశంలోనూ కౌన్సిలర్లు పలువురు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని శనివారం కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ అధ్యక్షత వహించారు. మార్కెట్ కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్ హాల్ ను ఆమె ప్రారంభించి సమావేశాన్ని నిర్వహించారు. ఆయిషా మీరా మృతికి కౌన్సిల్ సంతాపం తెలియజేస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి తన పదవీ కాలంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 40 వార్డుల్లో ఏ ఒక్క పనిని చేపట్టలేదని అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో అతి కొద్ది రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఎంఈ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. తన వార్డులో హ్యాపీ సండే నిర్వహించి తనకు సమాచారం ఇవ్వకపోతే 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ప్రశ్నించారు. ఉద్యోగుల అలసత్వం వలన సమాచారం ఇవ్వలేకపోయామని కమిషనర్ జేఆర్ అప్పలనాయుడు బదులిచ్చారు. అధికారుల నిర్లక్ష్యం వలన మున్సిపల్ ఆస్తి అయిన నైట్ షెల్టర్ భవనం శిథిలావస్థకు చేరిందని మరో కౌన్సిలర్ మొగల్ అహ్మద్ ఆరోపించారు. కౌన్సిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో పట్టణంలో పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించాలని కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య కోరారు. త్వరలో ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని ఎంఈ హామీ ఇచ్చారు. వివిధ సమస్యలపై కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, అమరాబత్తుని జైపాల్, కటారి రత్నకుమారి, షేక్ ఇస్మాయిల్, బోయపాటి అరుణ, మట్లపూడి సంధ్యారాణి, అన్నం పిన్నారావు ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు టెండర్లు వేసిన కాంట్రాక్టర్లకు నిర్దిష్ట గడువు విధించి ఆ లోపు పనులు చేయకపోతే ఆ డిపాజిట్ ను ప్రభుత్వానికి అప్పగించి వారిపై చర్యలు తీసుకునే విధంగా చూడాలని కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి కోరారు. అజెండాలోని 10 అంశాలు చదివిన తర్వాత అజెండాను ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించారు. సమావేశంలో వైస్ చైర్మన్ మాలెపాటి హరిప్రసాద్, ఆరోగ్యాధికారి డాక్టర్ మొవ్వా ఎస్ బాబు, ఏసీపీ వాణి, ఇతర అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. మేము ఎన్నిసార్లు పెట్టినా మా వర్క్లు ఎన్ని ఉన్నాయో మీరేం చేశారో మాకు ప్రజలకు మేము చెప్పలేకపోతున్నాం. మా దగ్గర ఎందుకు చేయలేకపోతున్నారు? మా వార్డులకే రావట్లేదు కాంట్రాక్టర్లు, లేదంటే ఏమన్నా భయం మా వార్డులు అంటే. ఒక ఐతా నగర్లో 33, 40, 39, 40 వార్డుల్లో ఏదైనా వర్క్ చేశారా లేదా? నేను వర్క్లు ఎన్ని పెట్టాను? నేను వచ్చి దగ్గర 5 సంవత్సరాలు కనీసం చిన్న కాలం కూడా నేను కట్టించుకోలేకపోయాను అధ్యక్ష, వైస్ చైర్మన్గా. నాకు చాలా బాధగా ఉంది కదా. నేను చిన్న చిన్న వర్క్లే కదా, అది కూడా ఎందుకు చేయలేకపోయాను? అది చిన్నవి కాబట్టి ఎక్కువ రాలేదు. అది ఊరుకుంటారా మరి? చెప్పండి. ఇప్పుడు రూపాయిది రూపాయిన్నర ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఎవరన్నా ముందుకు రావచ్చుగా. ఇప్పుడు మనం రూపాయి అయిందండి, రూపాయి అయింది. ఇప్పుడు కౌన్సిలర్ గా గెలిచి ఇన్ని రోజుల నుంచి కూడా ఒక్కసారి కూడా వైస్ చైర్మన్ గా చేసి ఆ వాటిలో ఒక కాలువ కానీ ఒక రోడ్డు కానీ ఏపీ లేదంటే ఆ గారికి ఏమన్నా ఇలువ ఉంటుందా? రేపు పొద్దున వచ్చి ఏ పార్టీ తరఫునైనా ఓటు అడుగుతానికి ఏమన్నా నక్కుందా? మీరు చెప్పండి నా మాట. ఇప్పుడు 1 రూపాయి ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు మనం మడి కట్టుకొని కూర్చుంటే ఎట్లా కుదురుతుంది? ఆ డబ్బులే ఇవ్వాలి. మా రూల్ ప్రకారంగానే పోవాలని అంటే అన్ని మనం రూల్ లాగా చేస్తలేదు కదా. అన్ని రూల్ ప్రకారంగా చేస్తే అది కూడా రూల్ ప్రకారంగానే చేయొచ్చు. డబ్బులు ఎక్కువ ఇవ్వకూడదు, మేము వేసే రోడ్డుకి అంతవరకు ఇవ్వాలని అంటే కరెక్టే, కాదని మేము అంటలా. 100 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. ఇంత తక్కువ ఆదాయం వస్తే గ్రేడ్ 1 ఉన్న ఈ మున్సిపాలిటీ ఇంకెప్పుడైంది మనం ఎప్పుడు సర్వీస్ చేస్తాం? నిజమే, నాకేం అర్థం కాలేదు. అట్లానే మళ్ళీ ప్రతి టెండర్ పిలుస్తూనే ఉన్నారు, చేస్తానే ఉన్నారు. ఇంకా అసలు ఖర్చులకి జీతాలకి సంబంధం లేదు. వచ్చే ఆదాయానికి జీతానికి సంబంధం లేకుండా ఉంటే మీరు ఎన్ని చేపించి రేపొద్దున వాళ్ళపై నెత్తి కాంట్రాక్టర్లు పిలిచి వేయించుకొని దీంట్లో ఒక్కటి కూడా ఉంది దిశ. కాంట్రాక్టర్లు అనేవాళ్ళు ఏసీ మెలకుని ఉంటున్నారు. దానికి ఒక కాల పరిధి పెట్టాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని క్యాన్సిల్ చేసేయాలి డిపాజిట్ సహా. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం ఏసీ కూడా, ఇప్పుడు ఇందాక మా సోదరుడు మాట్లాడాడు, అర్బన్ హెల్త్ సెంటర్ 2021 జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పేదవాళ్ళ కోసం ఆరోగ్య కేంద్రాలు కట్టాలనే ఉద్దేశంతో ఈ తెనాలిపట్నంలో 5 కట్టాం. 5లో 2, 3 ఓపెన్ అయింది, 3 అలాగే ఉన్నాయి. 2021, 2026 వచ్చేప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. అది ఆల్రెడీ దానికి ఒక గ్రాంట్ ఉంది. కానీ దాన్ని వేసిన కాంట్రాక్టులు నిర్వహించిన వాళ్ళు చేయలేక, వీళ్ళు చేపిలేక, వాళ్ళపైన చర్య తీసుకోక పబ్లిక్ ఉపయోగపడాల్సిన అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా 5 సంవత్సరాలు మూతపడే ఉంది. ఇలా ఎందుకు మెలకొని ఉంటున్నారు అర్థం కాదు. ఈ రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున నూతనంగా మహాత్మా గాంధీ కాంప్లెక్స్లో ఈ రోజున కౌన్సిల్ హాల్ అనేది కొత్తగా టెంపరీగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అందరము ఈ రోజున ఇక్కడ కౌన్సిలింగ్ జరగడం జరిగింది, కౌన్సిల్ సమావేశం.
అలానే ఈ రోజున అంటే లాస్ట్ 15 రోజులే ఉంది కాబట్టి ప్రజల్లో వాళ్ళ వార్డులో సమస్యలు అభివృద్ధి పనులు కొన్ని వార్డుల్లో జరిగి ఉన్నాయి, కొన్ని వార్డుల్లో ఆగి ఉంటాన వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. ఎందువల్ల అంటే ముందులో ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ బిల్స్ అనేది రాకపోవటాన అభివృద్ధి అనేది కొంచెం వెనకబడిందని చెప్పవచ్చు. అలానే వాళ్ళ బాధని వ్యక్తపరిచారు. అందులో భాగంగా మాకు సాధ్యమైన వరకు మేము వర్క్ అనేది కొంతవరకు చేయించగలము, కొన్ని చేయించలేకపోయాము. అలానే తప్పకుండా తెనాలి పట్టణ అభివృద్ధి వైపు అడుగులేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున అర్జీ గోల్డ్ షాప్ వాళ్ళకి గోల్డ్ షాప్ ఉన్న వాళ్ళు వచ్చేసి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ బిల్డింగ్ వెనకమాల ఉన్న కాంప్లెక్స్ ఏదైతే ఆగిపోయి ఉందో వాటిల్లో గతంలో శంకుస్థాపన చేసి మాకు ఇస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నేను అది చర్యలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది